తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద వినియోగదారులకు జీరో బిల్లుల జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. మీటర్ రీడర్లు ఇంటింటికి వెళ్లి రీడింగ్ను తీసి 200 యూనిట్లలోపు బిల్లు వచ్చిన వినియోగదారులకు జీరో బిల్లులు అందజేస్తున్నారు. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి ప్రజా ఉపయోగకర కథనాల కోసం, రాజకీయ విశ్లేషణల కోసం మా జానో జాగో టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్లు షేర్ చేసి లైక్ చేయండి. ఇక వివరాలలోకి వెళితే, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని తెల్ల రేషన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికి జీరో బిల్లులను అందిస్తున్నట్లు డిస్కంలు తెలిపాయి. మార్చి 1 నుంచి జీరో బిల్లులు అందజేస్తున్నట్లు మీటర్ రీడర్లు తెలిపారు. జీరో బిల్లులు రాని వారు తిరిగి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో, ప్రజావాణి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని డిస్కంలు సూచించాయి. దీంతో తెలంగాణలో గృహజ్యోతి కింద అర్హులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందించే పథకం అమల్లోకి వచ్చినట్లయింది. వీటికి సంబంధించి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ జీవో నం. 7 జారీ చేశారు. పథకం మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. పథకం తక్షణమే అమల్లోకి వస్తుందని సర్కారు స్పష్టం చేసింది. దీంతో ఫిబ్రవరి నెలలో 200 యూనిట్ల దాకా వినియోగించే అర్హులైన ఇళ్ల యజమానులతో పాటు అద్దెదారులకు గృహలక్ష్మి కింద మార్చి తొలి వారంలో తీసే బిల్లు జీరోగా రానుంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తన 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు తాజాగా మరో 2 గ్యారంటీలు అమలు చేసిన విషయానికి తెలిసిందే. 500 రూపాయలుకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభమయ్యాయి. అయితే ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం కింద ఈ నెల అనగా 2024 మార్చి మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒక ఇంటి కనెక్షన్కు గరిష్టంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇస్తారు. అంతకు మించి విద్యుత్ను వాడితే అనగా 200 యూనిట్లకు పైగా విద్యుత్ వాడితే మాత్రం పూర్తి బిల్లును వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇట్టివారికి ఎలాంటి జీరో బిల్లు ఇవ్వరు, మొత్తం బిల్లును వసూలు చేస్తారు. అలాగే మరో అపోహపై కూడా అధికారులు వివరణ ఇచ్చారు. పట్టణాలు, నగరాల్లో ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. యజమానుల పేరున ఉన్న ఇంటి కనెక్షన్, అద్దెకు ఉండే వారి పేరు మీద మార్పు చెందదని, ఉచిత విద్యుత్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవద్దని, తమ ఇంట్లో అద్దెకుంటున్న వారిని ఇంటి యజమానులు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. వారికి రేషన్ కార్డు ఉండి సగటుగా 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తే దరఖాస్తు చేసుకోనివ్వాలని సూచించారు. ఇలా అర్హుల ఎంపికకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన వారిలో రేషన్ కార్డు, ఆధార్, కరెంటు కనెక్షన్ నంబర్లను తెలిపిన వారే అర్హులుగా ఎంపికవుతారు. అర్హుల్లో 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వారికి విద్యుత్ సిబ్బంది జీరో బిల్లులు జారీ చేస్తారు. ఈ బిల్లుల మొత్తం సొమ్మును 20వ తేదీకల్లా ప్రభుత్వం రాయితీ కింద డిస్కంలకు చెల్లిస్తుంది. ఇంటి వినియోగానికి మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నందువల్ల ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్ చట్టం కింద, ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు తమ కరెంటు కనెక్షన్ ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీడీఓ, మున్సిపల్, జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వొచ్చని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తులు అందజేసిన తర్వాత కార్యాలయాల్లో రసీదు ఇస్తారు. దాన్ని సమీపంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ దరఖాస్తుదారు ఇంటికి విద్యుత్ సిబ్బంది వెళ్లి రేషన్ కార్డు, ఆధార్ వివరాలను తనిఖీ చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే అర్హుల జాబితాలో చేరుస్తారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఎవరైనా ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు, రసీదులు అందజేయవచ్చన్నారు అధికారులు. ప్రజాపాలనలో ఉచిత కరెంటు కోసం 81.54 లక్షల మంది దరఖాస్తులిచ్చారు. వీరిలో కొందరికి రేషన్ కార్డులు లేకపోవడంతో వారి అర్జీలను పక్కన పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా, వీటిలో 19.85 లక్షల మంది మాత్రమే ప్రజాపాలనలో దరఖాస్తులిచ్చారు. వీటిలోనూ రేషన్ కార్డుల వివరాలు లేనివి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మార్చి నెల 1 నుంచి 20వ తేదీ వరకు జీరో బిల్లులు జారీ అయిన తర్వాత మాత్రమే మొదటి నెలలో ఈ పథకం కింద ఎంతమంది అర్హత పొందారన్న లెక్కలు తేలనున్నాయి. ప్రస్తుత కరెంటు ఛార్జీల ప్రకారం చూస్తే నెలలో ఖచ్చితంగా 200 యూనిట్లు వాడుకునే ఇంటికి దాదాపు 900 రూపాయలు వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.